సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం. భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా అదనుగుణ్యం. పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ. మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ. సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. మీరు నాకు ఒక్కగానొక్క మొగుడు, ఇంకో మొగుడు లేడు. రండి బయటికి. నేనే 1 2 3 చెప్పి కోసేసుకుంటాను. 1 బాగున్నానా? నాకంటే మీరే బాగున్నారు బాబు. పేపర్ లో యాడ్ చూసి వాళ్ళ ఆఫీస్కి రమ్మంటే వెళ్ళానా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మరి మేమేం చేయాలి? మీరు మా కంపెనీలో 10,000 కట్టి మెంబర్ అవ్వాలి. 10,000 కట్టి మెంబర్ అవ్వాలా? అయితే మేము మీకు హెల్త్ ప్యాకేజ్ మందులు ఇస్తామండి. నెయ్యి దీపావళి మందులా? అబ్బా నన్ను చెప్పనివ్వండి. చెప్పండి. ఆ మందులు మీకు బయట మార్కెట్లో ఎక్కడా దొరకవు. వాటి విలువ 8,000 రూపాయలు. అంటే మిగిలిన 2,000 కమిషనా? కాదండి, రిజిస్ట్రేషన్కి, మీ ఐడెంటిటీ కార్డుకి, మీ పేరు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఛార్జెస్. బై ద బై, ఈ మందులు మీరు బయట మార్కెట్లో అమ్ముకుంటే 12,000 రూపాయలు వస్తాయి. లేకపోతే మీరు ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఒక టూత్ పేస్ట్ ఖరీదు 500 రూపాయలు. పేస్ట్ ఖరీదు 500? వేస్ట్. అదే మరి, ఇది మామూలు పేస్ట్ కాదు సార్. బ్రష్ మొత్తం వేయక్కర్లా, కొంచెం ఒక్క డ్రాప్ వేస్తే చాలు. ఒక్క డ్రాప్ వేసి బ్రష్ చేసుకున్నాక 32 పళ్ళు డ్రాప్ అయిపోతే? లేదు సార్, చాలా పవర్ఫుల్. పళ్ళు క్లీన్గా ఉంటాయి. అలాగే ఫ్లోర్ క్లీనర్ ఖరీదు 1,500 రూపాయలే. ఫ్లోర్ క్లీనర్ ఖరీదు 1,500? అర్థమైంది. ఒక్క మూత వేస్తే చాలు, ఎంటా బయట క్లీన్ అయిపోతుంది. బయట కాదండి, లోపల. ఓకే, లోపల బయట. నేను చేయాల్సిందేంటో చెప్పండి. మీరేం చెయ్యాలంటే, ఇది మీరు అనుకోండి. అనుకుందాం. ఇలా మీరు ముగ్గురిని జాయిన్ చెయ్యాలి. మీరు ముగ్గురిని జాయిన్ చేసిన వెంటనే మీకు 6,000 రూపాయలు క్యాష్గా మేమిస్తాం. 6. అలాగే కిట్స్ కూడా వాళ్ళకి ఇస్తాం. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే, ఇతను ముగ్గురు చొప్పున జాయిన్ చేస్తారు. అప్పుడు ఎంతమంది అవుతున్నారు? 9 మంది అవుతున్నారు. ఈ 9 మంది మీకు 9,000 రూపాయలు ఇస్తారు. 9,000. దాంట్లోనే మీకు 5,000 రూపాయల లాభం వస్తుంది. మళ్ళా ఈ 9 మంది ముగ్గురు చొప్పున జాయిన్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇలా ముగ్గురు చొప్పున ఇలా పెరిగిపోతూ ఉంటారు. అలా డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే చైన్ బిజినెస్ అన్నమాట. అలాంటిదే. ఒక చైన్ తెగితే? ఎందుకు తెగుతుందండి? ప్రతివాడు వాడి డబ్బు కోసం వేరే వాడిని జాయిన్ చేస్తాడు కదా. ఒకవేళ తెగితే మిగిలిన ఉంటాయి కదా. నాకెంత ఎంతమంది ఉన్నారో నాకే తెలియదు. డబ్బు అలా వస్తూ ఉంటుంది. ఎంత వస్తుంది? నెలకి 80,000 వరకు. ఈ ఆఫీస్ మీ సొంతమేనా? కాదండి, అద్దెది. నెలకి 5,000. మీరు ఈ వ్యాపారం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 8 సంవత్సరాల నుంచి. అంటే నెలకి 80,000 వేసుకున్నా 8 సంవత్సరాలకి సుమారు 80 లక్షలు. అయినా సొంత ఆఫీస్ లేదు. అంటే అది ముగ్గురు అంటూ తెల్ల పేపర్ మీద ముగ్గులు వేసావు. ఈ మాత్రం బొకడా ప్లాను నాకు ఫోన్లోనే చెప్పొచ్చుగా. ఈ మాత్రం దానికి ఆఫీస్కి రండి అని బిల్డప్ ఎందుకు? అయినా నెలకి 80,000 వస్తుంటే నీ ఆఫీస్ ఇంత నీచంగా ఎందుకుంటుంది? ఆలుబిత్రి మొహం ఎందుకు ఇలా ఉంటావు? ఇంకొకసారి ఎవరికి ఇలా ఫోన్ చేసి పిలిపించుకో. ఎందుకంటే ఇద్దరికి టైం వేస్ట్. ఏం వేస్ట్? టైం వేస్ట్. బిజినెస్ టైం అంతా తినేసావు. ఆ గొలుసులోని అది జరిగింది. అంతేనా?
ఫోన్ ఏది ఇక్కడ జేబు ఉంటుందిగా. హలో అల్లుడు నేను రామాన్ని. ఏం మామయ్య గారు? నువ్వు అమ్మాయి అర్జెంట్ గా ఒకసారి రావాలి. దేనికి? వచ్చాక చెప్తా. హలో హలో హలో. ఏమైందండి? ఏమో మీ నాన్న మన ఇద్దరిని అర్జెంట్ గా రమ్మన్నాడు. దేనికి? చెప్పి చస్తేగా. అమ్మా, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళేవే? ఫ్రెండ్ ఇంటికి. ఇంతసేపా? ఏం చేయను, నడుచుకుంటూ వెళ్ళాను. అందరూ నడుచుకుంటూనే వెళ్తారే, దేక్కుంటూ వెళ్ళరు. దేక్కుంటూ కాదు, బైక్ మీద కూడా వచ్చారు. ఏంటి? నాకు కూడా బైక్ కొనిపెట్టొచ్చు కదా. నేనా? మీ నాన్నని అడుగు. నాన్న, కాలేజ్లో అందరూ బైక్ మీద వస్తారు, నాకే బైక్ లేదు. మీ ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళవే. వేరే వాళ్ళదా? కొనుక్కుంటే ఒకటే బైకు, అడుక్కుంటే అన్ని బైకులు మనవే. నీకు నాన్న బుద్ధులే వస్తున్నాయి. ఒకటా రెండా? 30 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నా మరి. ఇంతకీ బైక్ కొంటావా కొనవా? నేనెలా కొంటానే? మీ నాన్నని అడుగుపో. మొన్న సామాన్లన్నీ ఎలా కొనిపించావో అలాగే కొనిపించు. ఇది మరీ బాగుందే. ప్రతిదానికి గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటే తలుపుకి తాళం పెడతాడు మీ నాన్న. అది నాకు రామబాణమే, అవసరం వచ్చినప్పుడే వాడాలి. నువ్వెళ్ళి పూజగా సర్దు. నేను సర్దను. ఒట్టి మొండి మనిషి, ఏ పని చెప్పినా చేయదు. పాపు ఇదిగో రా. అలా ఇల్లంతా ఏంటి ఎంత నిశ్శబ్దంగా ఉంది? అవునండి. కొంపదీసి మీ నాన్న ఏమన్నా పైకి? మీరు ఊరుకోండి. అసలు మనకి ఈ విషయం ఫోన్ చేసి చెప్పింది మా నాన్నే కదా. నిజమే కదా. ఒకవేళ మీ అమ్మకి ఏమన్నా? రామ రామ, అలాంటిదేం అయ్యుండదు. అది కాదే, ఏదో ఒకటి జరుగుంటుంది అనిపిస్తుంది. అదేం కాదులేండి. కొంపతీసి చెలగొడుతున్న జెండా ఎత్తేసిందంటావా? దానికంత ధైర్యం లేదు. దానికి లేదులే, అవతల పార్టీకి ఉండొచ్చు కదా. ఆ విషయం అయితే మా నాన్న ఫోన్లోనే చెప్పేవాడు కదండి. అయితే మీ అమ్మకే ఏదో అయి ఉంటుంది. ఏమై ఉంటుంది? మీ అమ్మ మళ్ళీ ఊరు ప్లాన్ వేసుకుంటుంది. అది నిజంగానే బిగిసిపోయి చచ్చిపోయి ఉండొచ్చు. ఈ విషయం బయటికి తెలిస్తే పోలీస్ కేసు అవుతుందని మేనేజ్ చేయడానికి మన ఇద్దరిని రమ్మనుంటాడు. ఇక్కడ నిలబడి అదైంది ఇదైంది అని అనుకోవడం దేనికి? లోపలికి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది కదా. ఆ నోరు విప్పితే అన్ని అపశకునాలే మాట్లాడతారు. మీ నాన్న చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. పద. అమ్మా అమ్మా. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానండి. నువ్వెలా ఉన్నావే? బాగున్నానే. హాయ్ బావా. హాయ్. హాయ్ అక్క. హాయ్. ఏంటే నాన్న మమ్మల్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు. ఫోన్ చేశారా? నాకు తెలీదే. అదేంటి, మీకు తెలియకుండానే మావయ్య మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారా? శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం. అదేంటి, మీకు తెలియకుండానే మావయ్య మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారా? అవునల్లుడు గారు. ఇంతకీ నాన్నేడి? ఇందాకే బయటికెళ్లారు. ఎవరికీ చెప్పకుండా నాన్న మిమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? అత్తయ్య గారు, మావయ్య గారికి ఒంట్లో ఏమన్నా బాగాలేదా? ఎందుకు బాగాలేదు అల్లుడు గారు? పిడిరాయిలా ఉంటేను. ఏమి రాయి? పిడిరాయి. ఓహో. మరెందుకు రమ్మన్నారే? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. రామంగారు, అరే పెద్దమ్మాయి గారు అల్లుడు గారు వచ్చేసారే. రామంగారు లేరామ్మా? లేరు, బయటికెళ్లారు. ఎండనబడి వచ్చాను, కాస్త దాహం. జల పంతులు గారు, ఏమిటి సంగతి? అదేమిటమ్మా, మీకు తెలీదా? ఏ విషయం? మీ చిన్నమ్మాయి జయలక్ష్మికి ఓ దివ్యమైన సంబంధం తీసుకొచ్చాను. సంబంధమా? అవునండి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. జీతం ఎంత ఉంటుంది? ఇంజనీరు కదా, బాగానే ఉంటుంది. తీసుకోండి. ఏమిటమ్మా, ఉత్త మంచినీళ్ళేనా? మేం దాహం వేస్తే మంచినీళ్ళే తాగుతాం. అయ్యా, మీ మామగారుంటే మజ్జిగ అడిగితే ఎలాగూ మంచినీళ్ళే ఇస్తారు. కనీసం ఆయన లేనప్పుడైనా మజ్జిగిస్తే బాగుంటుంది కదా అని. దానికే ఉందిలేండి. అమ్మ జల, తీసుకురా. ఇంతకీ ఈ విషయం ఆయనకి చెప్పారా? ఆయనకి చెప్పే తీసుకొచ్చానమ్మా. అందుకే మనల్ని రమ్మని ఉంటారు. కట్నాలు కానుకలు అవి మాట్లాడుకున్నారా? లేదండి, అన్ని పెళ్లి చూపుల్లోనే మాట్లాడుకుందామన్నారు. ఇంతకీ పెళ్లి చూపులు ఎప్పుడు? ఇంకెప్పుడు, రేపే. ఈ విషయం మాకు చెప్పలేదంటే సరే, ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు చెప్పలేదా? కొంపదీసి జల పెళ్లి కూడా అల పెళ్లిలా చేద్దాం అనుకుంటున్నారేమో. పంతులు గారు, మా పెద్దమ్మాయి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? అమ్మా.
ఏమిటండి ఇది? తాళి ఎగతాళి. ఇలా కూడా ఉంటుందా? ఇంకా నయం పసుపు కొమ్మలు అనుకున్నాను. విడిగా ఉంటే అది పసుపు కొమ్మే, తాడు కడితే అది తాళి అవుతుంది. మాంగళ్యం తంతునానేన. అలా జరిగింది పంతులు గారు. మళ్ళీ ఇన్ని రోజులకి చిన్నమ్మాయి పెళ్లి జరగబోతుంది. ఈ పెళ్లి ఎలా చేస్తారో. అమ్మా, మీ పెద్దమ్మాయి అనంతలక్ష్మి గారికి శాంతం ఎక్కువ, అందుకే ఎలా చేసినా పాపం ఆమె కోప్పడలేదు. పైగా మీ పెద్దలుడు గారికి ఈ జన్మలో పెళ్ళవుతుందో లేదోనని పెళ్లికి మొహం వాచిపోయి ఉన్నాడు. మీరు ఇక్కడే ఉన్నారా? తొందరలో నోరు జారాను, క్షమించండి. జయలక్ష్మి అలా కాదు, జల్ల కొడుతుంది. తీసుకోండి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏంటి ఇంకా పెళ్లి చూపులు కాకుండానే? క్షమించండి, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంటి విషయం? ఏమీ లేదమ్మా, రేపు నిన్ను చూసుకోవటానికి పెళ్లి వారు వస్తున్నారు. పెళ్లి చూపులా? నాకు చెప్పకుండానే? నీకే కాదే, పంతులు గారు చెప్పే వరకు మాకెవరికి తెలియదు. నిజంగానే మీకు తెలియదమ్మా, లేక నన్ను ఆట పట్టిస్తున్నారా? నిజంగానే తెలియదు పంతులు గారు. అయ్యో, కొంప మునిగింది. ఆ మహానుభావుడు ఎందుకు దాచిపెట్టాడో ఏమిటో. నేను అనవసరంగా వాగి తెచ్చాను. అయ్యా పెద్దలుడు గారు, ఈ విషయం నేను మీకు చెప్పానని వారికి చెప్పకండి, మీకు పుణ్యం ఉంటుంది. పంతులు గారు, అయ్యా వెళ్ళండి. మజ్జిగ తాగేసి గ్లాస్ ఇచ్చేయండి. వద్దయ్యా, దప్పిక చచ్చిపోయింది. దాహం దాహం అన్నాడు, మజ్జిగ తాగకుండానే వెళ్ళిపోతున్నాడు. అత్తయ్య గారు, అసలు మామయ్య ఈ విషయం మన దగ్గర ఎందుకు దాచిపెట్టినట్టు? ఏదైతే అయిందండి, మనం కూడా ఈ విషయం తెలియనట్టే ఉందాం. అలాగే. అల్లుడు ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే ఓ అరగంట అయింది. ఆహా. అవును, మమ్మల్ని ఎందుకు అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? చెప్తా, కంగారు ఎందుకు? నన్ను కంగారు ఎందుకు అని అడ్డకాలు వేసుకుని ఆయన కంగారుగా పరిగెడతాడే. చెప్పాడా బావా? అడిగాను, కంగారు ఎందుకని డొల్లపుచ్చకాయలో దొల్లుకుంటూ పోయాడు. వచ్చేసాడు. మీరు ఇక్కడున్నారా? నాన్న, మమ్మల్ని ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? చెప్తా. శాంత, ఓయ్ శాంత. ఏంటండి, అల్లుడిని అమ్మాయిని రమ్మన్నారంట? నీ కొంట్లో బాలేదా నాన్న? మమ్మల్ని ఆఖరి చూపులు చూడటానికి రమ్మన్నారా? నోరు మోయండి, నా ఆఖరి చూపులు కాదు, జలకి పెళ్లి చూపులు. నాకు పెళ్లి చూపులా? అవునమ్మా, నీకే. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా సాఫ్ట్ గా ఉంటాడట. పంతులు గారు చెప్పారు, రేపే నీ పెళ్లి చూపులు. రేపే అంటే నీకు పెళ్లి చూపులు? నాతో చెప్పకుండా పెళ్లి చూపులేంటి? పెళ్లి చూపులేంటి? నీతో చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేదంట. అయితే ఈ పెళ్లి చూపులు నేను చూడను. నేను చూడను. అది కాదమ్మా, వాళ్లే వచ్చి నిన్ను చూసుకుంటారు. నిన్ను చూసుకుంటారంట. అసలు నాకు పెళ్ళే వద్దు. నాకు వద్దు. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావయ్యా? శాంత, నువ్వు కాస్త దాన్ని నచ్చ చెప్పు. ఎవరికి చెప్పారని నచ్చ చెప్పడానికి? ఇప్పుడంత టైం లేదే అమ్మా. అలా నువ్వన్నా కాస్త జలకి నచ్చ చెప్పి ఒప్పించు. అలాగే నాన్న, కానీ జల పెళ్లి నా పెళ్లిలా చేయకూడదు, చాలా గ్రాండ్ గా చేయాలి. అలాగే, నీ పెళ్లికి పెళ్లి చూపులు లేవు, జలకున్నాయి. నీ పెళ్లి కంటే జల పెళ్లి చాలా గొప్పగా చేస్తాను, సరేనా? అబ్బాయి ఫోటో తీసుకొచ్చారా నాన్న? ఫోటో ఎందుకమ్మా, రేపు పొద్దున వస్తున్నాడుగా, ఒకేసారి చూసుకోవచ్చు. అల్లుడు, నువ్వు దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి. అన్ని పనులు నేను చూసుకుంటాను, ఖర్చు సంగతి మాత్రం మీరే చూసుకోవాలి. ఖర్చు ఎంత పెట్టాలో నాకు తెలుసు గాని, పెళ్లి చూపులు పేరిట నువ్వు అనవసరమైన దుబారా ఖర్చులు పెంచకు. ఏంటి అలా చూస్తావు? పద లోపలికి. అలా మీ నాన్న ఫోన్ చేసి రమ్మంటే ఎంత ప్రేమతో పిలిచాడో అనుకున్నాను. నా చేత గుడ్డి చాకరీ చేయించుకోవడానిక? ఈసారికి ఇలా కానివ్వండి. ఇదేం ఫ్యామిలీరా, ఇక్కడికి వచ్చి పడ్డానండి నేను. ఏంటే నాన్నతో అలాగే నా మాట్లాడేది? అసలు నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి? ఏదో నాన్న బాధ్యత తీర్చుకుందామని అలా చేసుంటాడు. చెప్పొచ్చుగా. నాన్న సంగతి నీకు తెలుసు కదే. తెలుసు. ఏ గొట్టంగానో తీసుకొస్తాడు, వీడే నీ మొగుడు అంటాడు. నీకు అలాగే చేశాడుగా. అంటే మా ఆయన గొట్టంగాడా? అలా అని నేనన్నానా? ఇప్పుడు అందదేగా. నీ గురించి కాదు, నా గురించి. అసలు వాడెవడో, ఎలా ఉంటాడో ఏం తెలియకుండా పెళ్లి చూపులేంటి? పెళ్లి చూపులు చూడంగానే పెళ్ళైపోదు కదే. నీకు పెళ్లి చూపులు కూడా లేకుండా పెళ్ళయిందిగా. అలా అయినా నాకు మంచి మొగుడే వచ్చాడుగా. బావలాంటి మొగుడు వస్తాడని గ్యారంటీ ఏంటి? అబ్బా, ఈ గోలంతా ఎందుకే, ముందు పెళ్లి చూపులు చూడు. అబ్బాయి నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. నచ్చినా అలాగే చెప్తా. నీ ఇష్టం, కానీ పెళ్లి చూపులకు రాకుండా నాన్న పరువు మాత్రం తీకు. సర్లే. థ్యాంక్స్. నాన్న పరువు కాదు, వాడొస్తే వాడి పరువు తీస్తాను. ఏమండి, ఏంటి? పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది కదా, ఆ ఏర్పాట్లన్నీ చూసారా? ఏంటవి? అవేనండి, స్వీట్లు, హాట్లు, పువ్వులు. మనం చేసేది పెళ్లి కాదు, పెళ్లి చూపులు మాత్రమే. వాటికైనా కావాలి కదండి. మీరు వెంటనే వెళ్ళి ఓ 1/2 కిలో మల్లెపూలు పట్టండి. 1/2 కిలోనే? కిలోల్లో కాదు, గ్రాముల్లో చెప్పు. అయితే 250 గ్రాములు పట్టండి. అలా అన్నా బాగుంది.
250 గ్రాములన్నా పావు కిలో అన్నా రెండు ఒకటే కదే. అబ్బా అమ్మాయికి జడ కుట్టాలా? అలకి నాకు తల్లో కావాలా? పెళ్లి చూపులు జలకైతే మీకెందుకే మల్లెపూలు? ఖరీదు దొడ్లో మందార పూలున్నాయి, 2 వేసి పెట్టుకోండి ఇద్దరు. మీ పిసినారితనం నేరు పోతే గాని పోదండి. సరేలేండి, జలకైనా పట్టుకురండి, అవన్న సర్దుకుంటాం. అలాగే ఓ అరకిలో హాటు, ఓ అరకిలో స్వీటు కూడా పట్టరండి. అవసరమా? కాస్త కాఫీ ఇస్తే. అదెలాగూ ఇస్తాంగా.